హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి సీఎస్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి. పెండింగ్ అరియర్స్ అయితే అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే ఈ నెల 16వ తేదీన అయితే జరగనుందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్లోని ఛాంబర్లో మంగళవారం ఉదయం 11 గంటలకైతే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ నెల 11వ తేదీ 4 గంటలలోపు పంపాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ముఖ్యంగా ఎన్నికల హామీపై చర్చించడంతో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ తెచ్చే అంశం కీలక కానున్నట్లయితే అధికార వర్గాలు అయితే చెబుతున్నాయండి. పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మరో 3 నెలలకి తాత్కాలిక బడ్జెట్ను కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని, సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకురావాలని యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం అయితే తీసుకోనున్నారు. సూపర్ 6లోని కొన్ని పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కానుండడంతో మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే తేదీని కూడా మంత్రివర్గం ఖరారు చేయనుందండి. ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అరియర్స్కి సంబంధించి చర్చించి వాటికి రీషెడ్యూల్ అయితే చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని. ఎందుకంటే పెండింగ్ బకాయిలు చాలా వరకు ఉన్నాయి. వారికి ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోనున్నట్లు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.